10 గంటల నుంచి అసలు ఎలా ఉంటుందంటే మనకు మధ్యాహ్నం తిరగలేనంత పరిస్థితిలో సేద తీర్చివాడు శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దప్పికొండు వారులారా నీళ్ళ యొద్దకు రండి, రండి, రోగులు లేకపోయినా రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం. కాబట్టి మీ ఈ ఎండ దెబ్బకు కాలిన అరణ్యం లాంటి బ్రతుకులో నేను సేద తీరుస్తా, నా దగ్గరికి రండి, మీ కాపుదలు ఉండదు. దుష్టుల ఆలోచనలు విన్నారు, ఏమన్నా పాపుల మార్గాలు ఉన్నారు, వినబోడని నాయకుడు కూడా పతన స్థితికి చెప్పుకున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆ తోటమాలి ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనేమంటున్నాడు. యజమాని ఏమంటున్నాడు? దీన్ని నరికే, దీనివల్ల ఈ భూమి అలా వ్యర్థమవ్వాలి, ఇది ఫలించట్లేదు కదా అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఫలించి అభివృద్ధి పొందాలండి. నీకు తోడుగా ఉండే మనిషి ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, నేను రక్షించే దేవుడు ఉన్నాడు. ఏ తెగులు నీ గుడాలను సమీపించదు, అపాయమేమీ రాదు. శ్రమలో తోడుగా ఉంటాను. ఆయన ఆనందకర్త, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. ఆయనలో ఆనందించు, ఆయన చరిత్రలో ఆనందించు. ఆయన మోషే కథలో చూడు, రాబోతే ఏసేపు కథ చూడు, ఏపు కథ చూడు. నీ అష్టాచమ్మ ఇంటి మా లక్ష్మి ఏ కథలో నీకు వార్తలో తెలియదు, నీకు జ్ఞానము రాదు, మారు మనసు లేదు, ప్రార్థన చేసుకో. దేవుని స్తోత్రం. 8వ వచనం, ప్రకటన గ్రంథంలో 8వ వచనం అంటున్నాడు, తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఏంటండి? తలుపుని ఎదుట తండ్రి అడ్డుపడినా నేను తలుపు తీస్తాను, రా. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడో వేయలేడు. తండ్రి వద్దన్నాడు, కానీ కుమారుడు ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండలేమని. తలుపు తీసాడంట, తన శరీరాన్ని చీల్చేసుకొని. శరీరాన్ని చీల్చేసుకొని తలుపు తీస్తే నాకెవరున్నారు, నా కళ్ళల్లో కన్ని పెట్టి చూసి ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అనుకుంటుంటావు. నిరాశ పడిపోతారు, నాకే తప్పు అనుకుంటారు, ప్రార్థన చేయరు. ఆ ఇంటిలో ఒక యాక్సిడెంట్ ఉంటుంది, ఆ ఇంట్లో అప్పులు పాలవుతారు. ఆ ఇంటిలో ఏమండి ఒక తాగుపోతుంటాడు, పిల్లలు చదవరు, ఆడపిల్లలు అవసరమైతే చెరుపుకుంటారు. ఆ ఇంకావిడ కూడా బుద్ధి లేని పనులు చేస్తుంది. ఎవరింటిలో దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాలు, అపాసాలు ఏ ఇంటిలో ఉంటాయో ఆ ఇంటిలో అయితే మీరు మారు మనసు పొందనేదలా మీరును అట్లే ఉంటారు. అదే మరి ప్రకటన గ్రంథంలో 3 కూడా ఎలా విన్నావో జాగ్రత్త చేసుకొని మారు మనసు పొందు. ఇక్కడ మారు మనసు అంటే అక్కడ మారు మనసు అంటున్నాడు. 3 ఏళ్ళ నుండి పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమవ్వాలని 7వ వచనంలో ఉంది లోకాసు వార్తలో. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమవును అంటే ప్రసంగిలో అదే అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో సూర్యుడి కింద వ్యర్థమైనది ఒకటి కనబడుతుంది. ఇక్కడ వ్యర్థము, అక్కడ వ్యర్థమే. 8వ వచనాల్లో తోడు, 1వ వచనాల్లో ఆదరించేవాడు లేడు, బలవంతుడు. 2వ వచనాల్లో చనిపోయిన వారు ధన్యులు. 3వ వచనాల్లో మారు మనసు, పుట్టిన వారికి మారు మనసు అక్కర్లేదు, పుట్టిన వారు ధన్యులు అంటాడు ప్రసంగిలో. దేవుని స్తోత్రం. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో ఏముందండి? శరీరం. తాళం ఆయన వేసేసాడు. 1000 మంది భార్యలు ఉంటే, రాజ్యం ఉంటే సంతోషం ఉందా? తిన్నా మనకు సంతోషము కలదు. అది పరిస్థితి. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది కులం బట్టి, డబ్బు బట్టి, ఉద్యోగాలు బట్టి, ధనం బట్టి ఈ పెళ్లి బాగా జరిగితే, మా అబ్బాయి ఇంజనీర్ అవుతే, మా అమ్మాయి కలెక్టర్ అవుతే ఏదో అనుకుంటారు. కానీ గుర్తిదే మళ్ళీ మామూలే. ఎక్కడ పరిగెడతావు? అదే చెప్తాడు 4వ వచనం. నరులు తమ నేర్పు చేత ఏయో రోషమైన పనులు చేస్తారు, అది కాదంట కరెక్ట్. తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు అర్హులు. హల్లెలూయా. ఎవరైతే గొర్రె పిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటారో వారు అర్హులండి.
అదే 4వ వచనం లోకాసు వార్తలో చెప్తాడు, సిలోహులో గోపురం కట్టారంట, పెద్ద టవరు, బాబేలు గోపురం లాగా కూలిపోయిందంట. ఈ ఇంజనీర్ పని వేస్ట్ అయింది, ఇంజనీర్ వేస్ట్ అయ్యాడు, డబ్బు వేస్ట్ అయింది, ఆ బరువులు ఎత్తేవాడు కూడా చచ్చాడు, ఆ బలము కూడా వేస్ట్ అయింది. కాబట్టి బలము వ్యర్థము, జ్ఞానము వ్యర్థము, డబ్బు వ్యర్థము. తాళపు చెవి ఆయన చేతిలో దాసుని పనులు యజమాని చేసినట్టు. తక్కిడా అటో తక్కిడా, ఏది గెలుస్తుంది? ఈ ముళ్ళు ఎట్టుంటే అది గెలుస్తుంది. కాబట్టి ఇది మెదడు, దీన్ని దేని మీద పెడతామో అది గెలుస్తుంది. దీన్ని దేని మీద పెట్టాలి? ఆత్మానుసారమైన వాటి మీద పెట్టాలి, ఆత్మానుసారమైన మెటీరియల్ తీసుకోవాలి. కాబట్టి జయించాలంటే నువ్వేం చేస్తున్నావంటే 5వ వచనం చూడండి, ప్రసంగి 5వ వచనం 4-5. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని మాంసం తింటున్నట్టు, వాడు మాంసం ఏం తెచ్చుకోడుక, చేతులు ముడుచుకున్నాడు. జయించరా, చెయ్యి చాపు నేను స్వస్థపరుస్తానంటే చెయ్యి చాచట్లా. సోమరోడు చేతిలో ఆహారం పెట్టినా నిద్రపోయిన. కాబట్టి కన్నీళ్లు విడుస్తున్నారట, ఆదరించేవాడు లేదట, అన్యాయం జరుగుతుందని చెప్తుంటే మనం 2 అధ్యాయాలు చెప్పుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి 4, మధ్యలో లోకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనమే చూడాలి. పిలాతు ఆ దేశంలో కొందరు రక్తం బలులతో కలిపిండును, ఆ సంగతి యేసుతో అక్కడ ఉన్నవారు కొంతమంది చెప్పారు. పిలాతు బలవంతుడు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ. ఈ పిలాతు బలి ఇవ్వడము, మనుషులను బలి ఇవ్వడం అన్యాయము. అక్కడ కన్నీళ్ళు విడుస్తున్నారని ప్రసంగిలో చెప్తే ఇక్కడ రక్తం కార్చారు. పాత నిబంధనలో చాటుగా చూసి ఏడుస్తున్నారని దేవుడు చెప్తుంటే కొత్త నిబంధనలోకి వచ్చి ఆయన రక్తం కార్చాడు. మరి పరిశుద్ధాత్మ కాలంలో మన మధ్య లేకపోయినా, రక్తము కన్నీళ్ళు కనబడకపోయినా జీవించున్నామనే పేరు మాత్రం ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మానుసారులకు మనకి తెలుస్తున్నాడు. ఈ దేవుని సూచిస్తుంది కూడా ఆ రీతిగానే, అది ఆదరణకర్త. మరి మన బ్రతుకు కూడా ఏ రీతిగా ఉంది? ఆదరించేవాడు యేసు, ఆయన వైపు చూడాలి. 1వ వచనాల్లో ఇక్కడున్న లయే అక్కడ ఉండటానికి కారణం ఏమిటి? వీళ్ళ మధ్యన దాదాపు 750 సంవత్సరాల దూరం ఉన్న ఒక లయ వచ్చింది. ఒక్క వచనానికే కాదు, 2వ వచనం చూస్తే కాలం చేసిన వారు ధన్యులు. ప్రసంగి కాలం చేసిన వారంటే చనిపోయిన వారు అని అర్థం కూడా. కాబట్టి చావుగా మిగిలిన వాటిని బలపరచు అని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయానికి లింక్ అయిపోతుంది. అట్టి హింస పొందిన వారు పాపులు అనుకుంటున్నారా అంటే పాస్ట్, గతించిన వారు. గతంలో హింస పొందిన వారేమి శాపగ్రస్తులు అనుకోవద్దు. మీరు మారు మనసు పొందకపోతే మీరును నశిస్తారు అంటున్నాడు. ఒక లైన్లో ఇంజక్షన్లు చేస్తున్నారు అనుకోండి, లైన్లో ఉన్న వారికి మరి ముందు ఇంజక్షన్ చేయించుకు వెళ్ళిపోయిన వాళ్ళకి పెద్ద బాధ ఉండదు, తుడిచేసుకుంటారు, అయిపోయింది. కానీ వెనకాతల ప్రతి క్షణం ఆ పొడుస్తున్న ఆ నొప్పి చూసి ముందే వీళ్ళు టెన్షన్ ఉంటుంది. కాబట్టి గతమే ధన్యత అని, రానున్న కాలం క్షేమకరము అని చెప్పమాకు, అది జ్ఞానయుక్తము కాదు అంటాడు. ఈ గతం గురించి 2వ వచనాల్లో మనకు కనబడుతుంది. ఈ 2వ వచనంలో అయ్యా మీకు కనబడుతుంటే, జీవులయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్తూ 103వ కీర్తనలోను, అలాగే చచ్చిన మన ఆ బ్రతికించిన సమాధి విషయంలో కూడా మనకు కనబడుతుంది. అక్కడ మనకు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అంటే గతం గురించి. అలాగే ఆ రాయి దొర్లింది అక్కడ, కాబట్టి ఆ రాయి దొర్లడం కూడా గతము. మునుపు మనం చేసామని 3 రొళ్ళుల్లో కూడా మనకు కనబడుతుంది. ఒక లయ ఉంది బైబిల్లో అని మరొకసారి నేను గతంలో ఉన్న వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న లయ అక్కడ కూడా వచ్చింది. కాబట్టి గమనించండి, ఈయన ముఖం ఆయనకు తెలియదు, ఆయన ముఖం ఈయనకు తెలియదు. ముగ్గురికి ఎవరైనా మీలో వేరు గదుల్లో అయినా ఒక దగ్గర ఉండైనా 2-3 స్లిప్పులు తీసుకొని ముగ్గురు వ్యక్తులు వేరుగా గీస్తారు, ఒకేలాగా గీలేరు ఒక పిచ్చి గీత గీస్తే. కానీ వాళ్ళు ఒకే రకంగా గీశారంటే ఏదైనా అవగాహన, ఒక అతీతమైన శక్తి ఉన్నట్టు. కాబట్టి ఈ అతీతమైన శక్తి బైబిల్ని రాసింది వాళ్ళకి తెలియకపోయినా. ఇంతకు వీరికి తెలియదని
ఒకవేళ తెలిసినా మీరు అనుకుంటున్నారేమో 200 సంవత్సరాల క్రితమే బైబిల్కు రిఫరెన్స్లు అంకీలు వేశారు. కాబట్టి ఈ 1, 2, 3 రిఫరెన్స్లు వేసిన వారు అధ్యాయులుగా విభజించిన వారిలో దేవుడుండి విభజించారు. ఈ అధ్యాయులు విభజించిన వారు 200 సంవత్సరాల క్రితమే, రాసిన వారు వేరు, విభజించిన వారు వేరు. విభజించిన వారికి తెలియదు, రాసిన వారికి తెలియదు కలుస్తున్నాయని ఎక్కడ ముక్క విభజించారో. కాబట్టి ఈ రీతిగా బైబిలులు రాసిన వారిలోనూ వీటి విషయంలో పూనుకున్న వారి అని కథల అనుక్షణం ఆయన ఉన్నాడు. ఎక్కడికి మొక్క చేయాలనేది ఆత్మతో చేశారు. 3వ వచనం చూస్తే మీరు మారు మనసు పొందని వల్ల మీరందరూ అలాగే నశిస్తారు అంటే ప్రకటన గ్రంథంలో కూడా అది మనం చెప్పుకున్నది. లోకాసు వార్త 13:3, ప్రకటన గ్రంథంలో 3 కూడా నువ్వు ఎలా విన్నావో మారు మనసు పొందుము అంటున్నాడు. మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దీపస్తంభం నీ యొద్ద నుండి తీసివేస్తాను. అది 2వ అధ్యాయం. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మారు మనసు పొందాలి. దీనికి మరి ప్రసంగిలో ఎలా సరిపోతుందో చూడండి. పుట్టని వారు ధన్యులు. పుట్టని వారికి ఎలా లింక్ అయింది? పుట్టని వారికి మారు మనసు, సూర్యుని కింద అన్యాయ పనుల్లో వాళ్ళకి ఏమీ ఇంకా పాలు లేదు కాబట్టి మారు మనసు అక్కర్లేదు. కాబట్టి అండి సూర్యుని కింద అన్యాయ పనులు వాళ్ళకి తెలియదు కాబట్టి వారికి ఇంకా మారు మనసు అనేది అక్కర్లేదు. పుట్టని వారు ధన్యులు, చనిపోయిన వారు ధన్యులు, బ్రతుకుతున్న వారికే బాధలు. కాబట్టి 4 వచనాల్లో రోషాలు, ఘనతలు. ఈ లోకంలో ఘనత మంచి టవర్ కట్టాలని పేరు సంపాదించుకోవాలని కట్టారు. దేవుడు చెడగొట్టాడు బాబేలు గోపురం దగ్గర. ఇక్కడ 4వ వచనం లోకాసు వార్తలో శీలోహులో గోపురం కూలి చనిపోయిన వారు పాపులు అనుకుంటున్నారా అంటున్నాడు. గోపురం కూలి చనిపోయారు. గోపురం కడుతున్నప్పుడు ఇంజనీర్ కావాలి అంటే జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయింపకూడదు. మరి ఆ ఇంజనీర్ ధనం వేస్ట్ అయింది. సూర్యుడు తన సూరత్వం బట్టి అతిశయించకూడదు. ఈ సూర్యుడు పైకి ఇటుకైన బలమైన రాళ్ళను తీసుకెళ్ళడం జరిగింది. ఆ సూర్యుడు చచ్చిపోయారు. అయితే ధనవంతుడు ధనం వెచ్చించారు, ఆ ధనం కూడా వేస్ట్ అయింది. కాబట్టి మనం చూస్తుంటే మరి ఏది ధన్యత? తమ వస్త్రాలు ఉతుక్కున్న వారు ధన్యులు. కాబట్టి ఈ లోకంలో ఏదో గెలుద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో చదివిద్దాం, ఏదో వివాహం చేద్దాం, ఏదో సంపాదిద్దాం అన్న దాంట్లో ఘనత రాదు. కానండి నరులు రోషముతో ఉంటారట. వారు కులం బట్టో, వారు బ్రతుకు బట్టో, వారు ఉద్యోగం బట్టో, వారికి ఉన్న టాలెంట్ బట్టో రోషాలు ఉంటాయంట. ఈ మూడిట్లో మన రోషాలు కాదు కానీ వస్త్రాలు ఉతుక్కున్న వారు ధన్యులు. కాబట్టి ఘనత గురించి మనకు 3:4 తెలియజేస్తుంది. 5వ వచనాలు వశము జయించువాడు నాతో పాటు కూర్చుంటారని చెప్తున్నాడు. కాబట్టి జయించాలి. బుద్ధిహీనుడైతే జయించకుండా నేను జయించగలనా అని చేతులు ముడుచుకుంటాడట. కాబట్టి సోమరవారి చేతిలో మరి భోజనం పెట్టినా నోటికి ఎత్తుకోవడం కష్టం అని చెప్తుండగా జీవమైన యేసున్నాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఎండిన ఎముకల్లారా లేండి ఆయన చెప్పగా మరి ఎండిన ఎముకలు లేచి బ్రతికినాయండి. కాబట్టి ఆ ఎండిన ఎముకలు గలగలా శబ్దం చేస్తూ ఒకటి అతుక్కొని, పుర్రొచ్చి అతుక్కొని, నరాలు వచ్చి, ఆ రకంగా చర్మం వచ్చి, ఆ యొక్క ఆ కండరాలు వచ్చి జీవాయుధగా అయిన మరి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తున్నారట. కాబట్టి మరి మారానుభూ మధురంగా చేస్తా అన్నాడు. ఏ స్థితి అయినా తీగలు మీరు ద్రాక్షవల్లి నేను నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అని ఆయన చెప్తున్నాడండి. మనం ఫలించాలి, మనలో జీవం రావాలి, మొద్దులోండి చిగురు పుడుతుంది అని చెప్తున్నాడు. నిరీక్షణకు ఆ ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. నిరీక్షణ కలిగి సంతోషించి అని చెప్తున్నాడు. మనం నిరీక్షణ కలిగి మరి యేసునందు నిరీక్షణ సిగ్గుపరచ నేరదు. కాబట్టి మనం వశం చేసుకోవాలి. బుద్ధిహీనుడైతే చేతులు ముడుచుకుంటారు. ఇంత మట్టుకు చాలే, అంతా అభివృద్ధి అని అపవాసాలు చేసుకుంటూ ఆ వాడు ఇతరులని ఎదగనివ్వకుండా తాను ఎదగకుండా, అభివృద్ధి అంటే ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుతుంటే దేవుని దుఃఖపెట్టే జనులు ఉన్నారండి. ఆత్మలో అభివృద్ధి పొందరు, శరీర రకంగా కూడా అభివృద్ధి పొందడానికి ఇష్టపడరు. ఈ రకంగా మనం చూస్తే 5వ వచనంలో మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నివసిస్తారు. పారే నీటికి మురికి పట్టదండి,
నువ్వు అలాగా అభివృద్ధి పొందడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు మురుకోడు అయిపోతావు. జాగ్రత్త. మరి ఈ రకంగా పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదొగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుదని గతకాలం వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి మనం చూస్తుంటుంటే 6వ వచనంలో మనం చూస్తుంటే ఇక్కడ ముఖ్యంగా గమనించండి, శ్రమయు గాలికైన యత్మలు 2 చేతుల ఉండుట కంటే ఒంటి చేతితో నెమ్మది కలిగి ఉండుట మేలు అంటారు. 2 చేతులు ఉన్నాయట, కష్టపడతారు, పొద్దున డ్యూటీ సాయంత్రం డ్యూటీ, నెమ్మది లేదట. వినుటకు చెవి గలవాడు వినుగాక, 2 చెవులు ఉన్నాయి, ఒక్క మాట కూడా వినట్లా. 2 చేతులతో కష్టపడుతున్నా శాంతి లేదు, ఇది అర్థమంటాడు. ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఉందంట, 2 జాతుల వృక్షాలు వేశాడు. ఈ 2 జాతుల వృక్షాలు ఫలాలు వెతికినప్పుడు పండ్లేమీ దొరకల. కాబట్టి మరి ద్రాక్ష తోట మరి ఒక విధంగా పూతబట్టి పాడయి కౌలు కూడా పాడు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఫలాలు దేవునికి అందట్లా. కాబట్టి మనం చూస్తుంటే ఏది ఎంత ఉన్నదనేది కాదు. సొలొమోను చెప్తాడు 7వ వచనంలో, సూర్యుని కింద అర్థమైనది ఒకటి కనబడుతుంది, 1000 మంది భార్యలు అర్థమయ్యారట, 40 సంవత్సరాల పరిపాలన అర్థమైందట, బ్రతుకుతూ నాకు అసహ్యమని అంటున్నాడు. ఇన్నుండి ఆయన వ్యర్థమనే మాట ఆయన వాడినన్ని సార్లు ఎవరూ వాళ్ళ. కాబట్టి ఎంత వ్యర్థమని వ్యర్థులేరి అందరో అనే విధంగా ఆయన అన్నీ ఉండి అర్థమైపోయాడండి. కాబట్టి ఎందుకు అర్థమయ్యాడంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శనుందట. ఆయన మూస్తే తెరిచేవాళ్ళాడు, తెరిస్తే మూసేవాళ్ళాడు, ఆయన చేతిలో తాళపు చెవి ఉంది. కాబట్టి ఆయన వైపు చూడాలి అని తెలుసుకున్నాడండి. ఆయన వైపు చూసినప్పుడు మరి యెహోవా భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి విధి, శాంతి దొరకట్లా, సంతోషం కలగట్లా. ఎన్నున్నా మనుషులు గంతకం ఉంది ఇతనికి అనుకుంటున్నారు, రాజ్యం ఉందనుకుంటున్నారు, భార్యలు ఉంటున్నారు అనుకుంటున్నారు. కానీ వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినటి సంతోషం కంటే అధికమైన సంతోషం హృదయంలో ఉండాలండి. హృదయంలో ఆయన సంతోషం లేదు. కాబట్టి మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. సొలొమోను అనుభవంతో చెప్పినా నీకు ఇంకా తెలియకపోతే మరి యుగాంతమందు మనం బుద్ధి కలగటానికి రాయబడిన వాక్యాన్ని తునీకరించి ఇంకా నేత్రాశ శరీరాశల మీద మనం మనసు పెట్టుకోకూడదు. ఇక్కడ 7వ వచనంలో చూస్తే ఆయన వెతుకుతున్నాడు, సొలొమోను వెతికాడు, దేవుడు వెతుకుతున్నాడు అన్నమాట అండి. ఇక్కడ వ్యవసాయదారుడు వెతుకుతున్నాడు. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టు, ఎన్నేళ్ళండి? 3 ఏండ్లు. 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడు. ఇక్కడ అంకీ కనబడుతుంది. సొలొమోను 1000 మంది భార్యలు వెతికాడు, 40 సంవత్సరాల పరిపాలన వెతికాడు. దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషినికి వచ్చిన అనుమానం అని మనిషి వెతికాడట. ఆ మనిషి అనేవాడు ఉన్నాడనే దేవుడికి వచ్చిన అనుమానం అని. కాబట్టి దేవుడు వివేకం కలిగి దేవుడు వెతుకువారు కలరేమని చూస్తే ఫలమేమీ లేదు. వీళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు, కానీ వ్యర్థము. ఆయన చేతిలో తాళపు చెవి ఉంది. కాబట్టి ఆ తాళపు చెవి అన్నీ ఉన్నా మరి మంత్రకట్టు లేకపోతే మంత్రగాని వల్ల ఏమీ కాదని ప్రసంగిలోనే చెప్తున్నాడు. కాబట్టి ఈ 7వ వచనాల్లో ఇలా చెప్తుంటే 8వ వచనంలో దాన్ని కట్ ఇట్ డౌన్, దీన్ని నరికివేయి అని చెప్తుంటే, అయ్యా లీవ్ దిస్ ఎలోన్ దిస్ ఇయర్ ఆల్సో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వ అని ఆయన తోటలో మనం నాటబడి, ఏ తోటది? పరలోక తోట. యేసన్న గారు పాట రాసినట్టు ఆ పరలోక కుమ్మరి, ఆ పరలోక వ్యవసాయదారుడు ఆయన తోటలో యేసు రక్తంతో నిక్కమైన ద్రాక్షవలిగా నాటితే అది ఫలాలు ఫలించట్లా ఆయన శరీరం చీల్చి నీకు చోటు ఇచ్చాడు. కాపు కాయలని చూస్తే కారు ద్రాక్షలు కాస్తాయి. కౌలుకిస్తే ఆ కౌలుదారులు పంపించవలసినవి పంపించగా ఒట్టి చేతులతో పంపించారు. కొంతమందిని కొట్టారు. ప్రియకుమారుడు వస్తే ప్రియకుమారుడు ఘనత వెళ్ళిపోతుందని, వారికే ఘనత కావాలని మరి ఆయన్ని ద్రాక్ష తోటల వెలుపలే చంపివేశారట. కాబట్టి ఆయన వెతుకుతున్నాడు. ఫలించని అంజూరపు చెట్టుని ఆయన శపించాడు. ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఫలించాలి. గుడికెళ్ళని కొంతమంది ఏ రీతిగా ఉన్నారంటే, ఒక ముఠా ఉంటుంది, వాళ్ళు యేసుప్రభునే దేవుడు కలిగి ఉంటారు. కానీ మరి యేసుప్రభును దేవుడు కలిగిన ఈ ముఠా మాస్టర్ల వ్యవస్థ మీద
ఎంతో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట నాయకత్వం వాళ్ళ మాటలు వినాలని ఎంతో వ్యతిరేకత. పాస్టర్ గారు పోషణ గురించి, పాస్టర్ గారికి వచ్చే రూపాయి గురించి, పాస్టర్ గారు వేసుకునే బట్టల గురించి, పాస్టర్ గారు భార్య గురించి, పాస్టర్ గారు పిల్లల గురించి, పాస్టర్ గారు ఏ ఇంటికి వెళ్ళాడు. కానీ గుడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువగా మాత్రం 95% ఆ విషయాన్ని ఆయనకి ఎంత వచ్చింది ఇటువంటివి మాట్లాడు. అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగుమని ఉంటుంది. ఇవ్వని వారికే ఎక్కువ మాట్లాడతారు, ఇచ్చిన వారు సంతోషంగా మేము ఇచ్చామని తృప్తి చెందుతారు. కాబట్టి అగ్ని ఆరదు పురుగు చావదనే లోకం ఉంది, దాని నుంచి తప్పించుకోవాలి అంటే బుద్ధిహీనుడు అంటాడు ఎవడు తప్పించుకుంటాడండి. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కరెక్టా? నీతి చేత, కృపచేత, నీతి చేత ఉచితంగా ఆయన ఇస్తాడయ్యా, మనకు లేదు నీతి అని చెప్పినా వాళ్ళు ఒక నియమం కలిగి ఉండరు, కానీ వాగుడు నియమమే కలిగి ఉంటారు. కాబట్టి వీరు మరి వెతుకులాట చేసినా ఏమీ దొరకట్లేదు. ఆయన చెప్తున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని. దేవుడు మనకు తోడు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు, గాడ్ విత్ అజ్. కాబట్టి మనతో ఉన్నాడు. మనతో ఉన్నవాడు, నీతో కూడా వచ్చేవాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను వర్ధిల్లజేయవాడు, నిన్ను ఫలింపజేయవాడు, నిన్ను కనికరించేవాడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను ఆదరించేవాడు. నువ్వు పుట్టక ముందే నీ సంగతి నీ బుద్ధి ఎరిగినవాడు. నీ సునీతి చేత నా బుద్ధి ఇటువంటిదిగా నేను ఎలాగ చేరను అనుకోవద్దు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మను. కాబట్టి బుద్ధిహీనుడిగా చేతులు ముడుచుకోక జయించువాడు మనం వశపరుచుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనేమనే చెట్టుకు తోడుగా ఉన్న తోటమాలిలాగా నీవే ఆ చెట్టుని. నేను ఒంటరిగా ఉన్నానని అనుకోవద్దు. ఒకవేళ ఒంటరిగా ఉన్నానని అనుకుంటే దేవుడు నీకు తోడు. నాకు అందరూ ఉన్నారని అనుకోవద్దు, నీకు ఎవరు ఉండరు కూడా. ఎందుకంటే సత్యంలో చూస్తే ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు అంటున్నావు. కాబట్టి ఆ సత్యానికి వెళ్ళినప్పుడే దేవుని తోడుగా తీసుకొని యాకోబు రెబ్బోతు రేవు దగ్గర ప్రార్థన చేసిన విధంగా నువ్వు ప్రార్థన చేయగలవు. కాబట్టి మనం చూస్తుంటే ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరుడు. నా వాక్యం విని విన్నావు కనుక, నీకున్న కొంచెము శక్తిలోనే నా వాక్యం విన్నావు కనుక అంటాడు. కాబట్టి మన శక్తి ఏంటో తెలుసు, మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మన నీతి బట్టి మనం ప్రవేశిస్తామని అనుకోవద్దు. ఆయన స్నేహితులుగా ఉండి ఆయనతో అన్యోన్య సావాసం చేస్తే యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. గుణవెరగక వెరి ద్రాక్ష తీగలు ఒడి నిండా తెచ్చి మరి కుండలో వేసుకొని కరువు కాలంలో దైవజనుడా కుండలో విషం ఉన్నది అని అరిచినప్పుడు ఆ ఆవు పిండిని దాంట్లో కలపమన్నప్పుడు బాగా కలిపితే వడ్డిస్తే కుండలో ఏ జబ్బు లేదు. కాబట్టి మనలో ఆయన రొట్టె ద్రాక్షరసం, ఆయన ప్రార్థన, ఆయన స్తుతి కీర్తన మనలో ఉండాలి. మనం ఫలించే ద్రాక్ష వల్లే నీటి కాలవలో యారాను. ఎప్పుడు ఫలిస్తాం? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన్న అపాసాలలో మనం ఉండనప్పుడు ఫలిస్తాం. కాబట్టి ఆ మంచి కాపరి మన ప్రాణానికి సేద తీరుస్తాడు. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షవలి, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలు పిల్లల్ని చూస్తావు అంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటే చెట్లన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని ద్రాక్ష చెట్టును రాజుగా అడిగితే ద్రాక్ష చెట్టు ఒప్పుకోలేదట రాజుగా ఉండటానికి. ఎందుకంటే నేను మనుషులకి సంతోషం పెడతాను, దేవుడి ఆరాధనలో ఉంటాను, నేను రాను అంది. కానీ మనుషులైతే నాకు ఎమ్మెల్యే రాకపోతే నాకు ఫలానా పదవి, రాకపోతే నాకు సంఘ పెద్ద పదవి, నన్ను గుర్తెరిగారా అంటారు. ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులని ఎంత చెబుతున్నా వారు వినే మాట లేదు. యేసుప్రభు దేవుడే, మా దేవుడే, గొప్ప దేవుడే అని అంటున్నారు. కానీ మరి ఆ దీనత్వంలో ఉన్న మరి గొప్పతనాన్ని గాంధీ గారు ఇంకా ఇతర వ్యక్తులు గుర్తెరిగారు. కానీ మరి అసల్లో ఉండి చాలా డిస్టర్బెన్స్ చేసే వ్యక్తులు మరి పెద్దరికాన్నే కోరుకుంటుంటారు. ఆ రీతిగానే చూస్తుంటే అంజూరపు చెట్టుని అడిగితే మనుషులను సంతోషపెడతాను, దేవుని సంతోషపెడతాను,
నేను రానుంది, మనుషులకు వైద్యంలో అది ఉపయోగపడుతుంది. ఒలివ చెట్టు కూడా అలాగే చెప్పింది, మనుషునికి దేవునికి ఆరాధనలో ఉంటాను నూనె నుంచి అంటుంది. వాటి మాటికి మరి అందరిని అడుగుతుంటే అక్కడ ఉన్న ముండ్ల చెట్టు కోపం వచ్చి, నన్ను అడగకపోతే నాలోండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించదు. సరే, దేవుడు దీని ఆశ చూసి దేవుడు దాన్నే కోరుకున్నాడు. ముండ్ల తుమ్మకర్రతోనే మందసం చేయాలి, దీపస్తంభం చేయాలి, కరుణాపీఠం చేయాలి. అదేంటయ్యా గంధపు చెట్టు ఉంది, నేను చెప్తానేనండి. వడ్రంగిని, ఆ వడ్రంగి కుమారుడుగా ఆయన వచ్చాడు కదా, ఆ వడ్రంగి నేర్పుగా కొలబొలిసి ఎక్కడ కొలవాలో అక్కడ కత్తిరించయ్యా అబ్రాహాము అంటే కత్తిరించుకున్నాడు. కాబట్టి ఎక్కడ అతకాలంటే అక్కడ అతికించాడు. ఆయన చిత్రీపట్టాడు, శుభ్రంగా చిత్రీపట్టి దాని మీద బంగారం పొదిగి తర్వాత మందిరంలో దేవుని మందిరంలో పెట్టారు. బంగారం దైవత్వానికి సాదృశ్యం. కాబట్టి మనకు దైవ స్వభావం ఆయన ఇష్టానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిలో నువ్వు ఎంత తుమ్మ చెట్టువైనా ఫలించిన చెట్టువైనా జ్ఞాపం చేసుకో, నీ వైపు చూస్తున్నాడు, నిన్ను దీవిస్తానికి వచ్చాడు. భ్రష్టత్వం నుంచి మళ్లించటం వలన నిన్ను ఆశీర్వదిస్తాడట. కాబట్టి అటువంటి దేవుడు సన్నిధిలో మనము ఘనతను వెతికే పెద్దలుగా పాటలతోనూ ప్రసంగాలతోనూ ఇచ్చి ఏదో ఘనత కాదు కానీ తగ్గించుకొని మనం అన్ని విషయాల్లో మరి ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నారు. ఆయన సమృద్ధైన జీవం మనకు ఇస్తాడండి. ఈ సమృద్ధైన జీవం మనకు కలుగుటకు ఆయన మన కోసం వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టిన కాపరి మనం ఫలించి సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లల్ని చూచుదువు. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్. బ్రతుకు దినములన్నీ కృపాక్షలు అంటూ వచ్చును. నీటి కాలవల యారాన్ని నాటబడి ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మన యవనస్తులు ఉండాలంటే, మన ప్రాణాలకు సేద తీరాలంటే, శాంతికరమైన జలాల దగ్గరికి మనం ఆయన నడిపించినప్పుడు మనం ఒప్పుకొని, మేఘం కదిలితే కదిలారు, ఆగితే ఆగారు. కనుక ఫలాలు లేని చెట్టును ఆయన నరికి అగ్నిలో వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. యేసుక్రీస్తు మన కోసం రక్తం చిందించాడు. పాప పవిత్రార్థం పవిత్ర రక్తం ఆవశ్యాన్ని, ఆ పవిత్ర రక్తం చేత మనకు నీతినిస్తాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆడామగా కలయకుండా ఎలా పుట్టాడో ఆయన్ను బంధించడం కూడా అసాధ్యము. మరి ఎన్నడూ ఉండకుండా బలవంతుడైన మరణాన్ని మింగివేశాడు. వ్యాధి సమస్య ఏదైనా సరే, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయమేమీ రాదు. శ్రమలో తోడుగా ఉంటాను, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను, నా రక్షణ కనపరుస్తాను అని ఆయన చెప్తున్నాడు. నాగుపాములను సింహములను అణగదొక్కుతావు అంటున్నాడు. అట్టి భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.